కర్ణాటకలో ఉన్నటువంటి కొల్లూరు మూకాంబిక టెంపుల్కి అయితే వచ్చామండి. ఆలయ విశేషతలు అలాగే వీలైతే అమ్మవారిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మేము హైదరాబాద్ నుంచి మురుడేశ్వర్ టెంపుల్కి వచ్చామండి. అంటే హైదరాబాద్ నుంచి మురుడేశ్వర్ 700 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి 70 కిలోమీటర్లు మూకాంబిక టెంపుల్కి వెళ్లాల్సి ఉంటుంది. మూకాంబిక ఆలయం వచ్చేసి కొల్లూరు విలేజ్, బైండూర్ తాలూకా, ఉడుపి జిల్లాలో, కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ ఘట్టాలలో ప్రసిద్ధమైనటువంటి కొడచాద్రి కొండల్లో ఆడివారంలో ఉంది. కొడచాద్రి పర్వతాన్ని అమ్మవారి తపోభూమిగా భావిస్తారు. ఈ ఆలయం పవిత్రమైనటువంటి సౌపర్ణిక నదీ తీరంలో ఉంది. ఈ సౌపర్ణిక నది యొక్క విశిష్టత ఏంటంటే, పురాణాల ప్రకారం గరుత్మంతుడికి మరో పేరు సుపర్ణుడు. ఈ గరుత్మంతుడి యొక్క తల్లి శాప విమోచనం కోసమని ఈ నదీ తీరంలో తపస్సు చేశాడనేసి పురాణాలు తెలియజేస్తున్నాయి. అందుకోసమనేసి ఈ నదికి సౌపర్ణిక నది అని పేరు వచ్చింది. ఈ సుపర్ణిక తీర్థంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని అంటారు. అందుకు కారణం హనుమంతుడు సంజీవుని పర్వతం తీసుకెళ్తున్నప్పుడు అందులో కొంత భాగం కింద పడిందంట ఈ నదిలో. అందుకే ఈ నదిలో స్నానం చేయటం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని అంటారు. మనసు అలాగే మనిషి కూడా శుద్ధి అవుతుంది అనేసి అని అంటారు. అందుకోసమనే ఈ నదిలో స్నానం చేశాకనే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళటం అనేది ఆనవాయితీ. మేము మురుడేశ్వరం నుంచి ఓన్ వెహికల్లో మూకాంబిక అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది. 2 రూపీస్ జస్ట్, అంటే నామకే వాస్తే అనమాట. మనం ఇష్టం వచ్చినంత ఇవ్వచ్చు. టోకెన్ కూడా ఇస్తారు. ఆ టోకెన్ అయితే భద్రపరచుకోవాలి. మూకాంబిక అమ్మవారికి అన్ని రకాల పువ్వులు, అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కమలాలు. ఈ సెట్ వచ్చేసి 100 రూపీస్. మేము టెంపుల్లోకి అడుగు పెట్టగానే అమ్మవారి రథయాత్ర సంపూర్ణం గావించుకొని పల్లకి సేవల ద్వారా తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తుంది. చూడండి, మా అదృష్టం అనుకున్నాము. మేము తీసుకొచ్చినటువంటి పూలను కూడా అమ్మవారు స్వీకరించారు. చాలా సంతోషం అనిపించిందండి. ఓం శ్రీమాత్రే నమః. ఇక ఇప్పుడు 1200 సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి ఈ మూకాంబిక ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం కామాసురుడు అనే రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుని సలహా మేరకు మృత్యువు అనేది లేకుండా శివుణ్ణి వరం కోరుకోవడానికని ఘోర తపస్సు చేస్తాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం కాగానే కామాసురుడు మాట్లాడకుండా అతని నోటి మీద వాగ్దేవి సరస్వతీదేవి కొలువై ఉండి అతని నోట మాట రాకుండా చేస్తుంది. అప్పటి నుండి కామాసురుడు మూకాసురుడుగా పిలువబడ్డాడు. అలా అయ్యాక కూడా మూకాసురుడు ఋషులను, గురువులను, మునులను, జనాల్ని అందరినీ హింసిస్తూ ఉంటాడు. ఇక అమ్మవారు కాళీమాత రూపంలో మూకాసురుణ్ణి సంహరిస్తుంది. సంహరించే సమయంలో మూకాసురుడు జగన్మాతను ఒక కోరిక కోరుతాడు. నీ పేరుతో పాటుగా నా పేరు కూడా ఉండేలాగా స్థిరస్థాయిగా ఉండే వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు. అప్పుడు అమ్మవారు తదాస్తాన్ని వరమిస్తుంది. మూకాంబిక, మూక అనంటే మూకాసురుడు, అంబిక అంటే అమ్మవారు. ఇలా మూకాంబికగా మారి మనకు అమ్మవారు ఇక్కడ మూకాంబికగా పూజలు అందుకుంటూ ఉంటుంది. ఉగ్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారు శాంత స్వరూపిణిగా మారిన వైనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఆదిగురువు శంకరాచార్యుల వారు బాల్యంలో కాలినడకన ఈ ప్రాంతానికి చేరుకునేసరికి రాత్రి అవుతుంది. రాత్రి అయ్యే సమయానికి ఈ ఊరిలోకి ప్రవేశించడం నిషిద్ధం. అయినా కూడా తప్పని పరిస్థితుల్లో ఈ ఊరిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఇలా ప్రవేశించిన వారిని అమ్మవారు మింగేస్తుందనేసి ఇక్కడ చెప్తారు. అయినా కానీ అలాగే వెళ్తాడు. వెళ్ళిన సమయంలో అమ్మవారు మింగేయడానికి దగ్గరికి వస్తుంది. ఆదిగురు శంకరాచార్యుల వారు రక్షించే తల్లి భక్షించటం తగదని ఎన్నో విధాలుగా స్తుతించి అమ్మవారిని ఉగ్ర రూపం నుంచి శాంత స్వరూపిణిగా మారుస్తారు. అప్పుడు అమ్మవారు అతనికి మూకాంబిక రూపంలో దర్శనమిస్తారు. అలా దర్శనం ఇవ్వగానే జగద్గురు శంకరాచార్యుల వారు నాకు దర్శనం ఇచ్చినట్టుగానే ఇక్కడున్నటువంటి ప్రజలందరికీ కూడా నీ దివ్య దర్శనాన్ని ప్రసాదించు తల్లి అనగానే, సరే నీకే విధంగానైతే కనిపించాను అదే విధంగా ఒక శిల్పి చేత ఒక విగ్రహాన్ని చెక్కించు, అలా నేను ఆ విగ్రహంలో కొలువై ఉంటాను అనేసి వరమిస్తుంది. అదేవిధంగా అనుకున్న మరుక్షణం ఒక శిల్పి వచ్చేసి అమ్మవారిని జగద్గురు శంకరాచార్యుల వారు చూసినట్టుగానే అచ్చం అలాగే శిల్పంగా చెక్కిస్తారు. ఒక పంచలోహ విగ్రహాన్ని శ్రీచక్రంతో పాటుగా చెక్కుతారు. అప్పుడు అలా చెక్కించినటువంటి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఇప్పుడు మనము ఈ ఆలయంలో దర్శించేటువంటి అమ్మవారు ఆదిగురువు శంకరాచార్యుల వారు శాంత స్వరూపిణిగా మార్చినటువంటి మూకాంబిక విగ్రహం ఇప్పుడు మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ట్రెడిషనల్
డ్రెస్సెస్ అయితే వేసుకోవాలి. ఆడవాళ్ళు అయితే చీరలు చున్నీలు డ్రెస్ల మీద వేసుకోవాలి. అలాగే మగవాళ్ళు అయితే చొక్కా విప్పేసేసి పంచలు కట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. అమ్మవారు ఇక్కడ 4 చేతులతో పద్మాసనంలో కూర్చొని మనకు దర్శనమిస్తూ ఉంటుంది. శంఖ చక్రాలను ధరించి 2 చేతులతో అలాగే అభయవరద ముద్రలతో మనల్ని దీవిస్తూ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అమ్మవారు. అంతేకాకుండా అమ్మవారికి ఎదురుగానే మనకు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి శివలింగం మనకు దర్శనమిస్తుంది. ఒక గీతగా ఉంటుంది. అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకవైపు, మరోవైపు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి నిదర్శనమైనటువంటి లక్ష్మీ, సరస్వతి, కాళీ అమ్మవార్ల స్వరూపాలు కూడా ఉంటాయనేసి చెప్తూ ఉంటారు. అంతేకాకుండా రాక్షస సంహారం చేసిన తర్వాత అమ్మవారు ఒక బిందువు రూపంలో ఇందులోకి ప్రవేశించినట్టుగా ఆలయ పురాణం తెలియజేస్తుంది. ఇలా మనం ఆలయం నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని రాగానే అమ్మవారి కుంకుమ పూలు ప్రసాదంగా ఇస్తారు. తప్పకుండా తీసుకోండి, మర్చిపోకుండా. ఆలయ శిఖరం కనిపిస్తుంది, దర్శనం చేసుకోండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారిని దర్శించుకున్నటువంటి పుణ్యఫలం లభిస్తుంది. ఇలా ఆలయం బయటికి రాగానే మనకు వినాయకుడు వారు దర్శనమిస్తారు. వినాయకుడికి తొండము కుడివైపున ఉంటుంది. ఎంతో విశేషంగా ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం. అలా మనం ముందుకు రాగానే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉంటుంది. చూడండి, అమ్మవారి ఆలయంలో కుడివైపున ఇక్కడ బావి ఉంటుంది. చూడండి, అతని వెనుక వైపు ఉంది. ఇందులో పుణ్యతీర్థం ఉంటుంది. ఈ తీర్థం ఎంతో విశేషమైనదనమాట. ఇప్పుడు దీన్ని మనకు ఒక బాటిల్లో కూడా అందరికీ అందిస్తూ ఉన్నారండి. ఆ నీళ్లతోటి అమ్మవారికి అభిషేకం కూడా చేస్తూ ఉంటారు. చాలా విశేషం. ఇక ఇక్కడ నుంచి మనమైతే బయటికి ఎగ్జిట్ అవుతామండి. 100 రూపాయలు స్పెషల్ దర్శనానికి ఉంది. అలాగే 300, ఇంకా కొంచెం తొందరగా వెళ్ళాలంటే 300 రూపీస్. కాకపోతే మేము గ్రూప్ గా వచ్చామనేసి మా అందరికి 250 రూపీస్ లాగా తీసుకున్నారు. 500 ఉంటుంది, 1000 రూపీస్ ఉంటుంది, 350 ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఉంటుంది అనమాట టికెట్స్. అది వచ్చేసి టెంపుల్ టైమింగ్స్ వచ్చి సేమ్ ఇక్కడ అన్ని కూడా మార్నింగ్ 6 నుంచి ఆ తర్వాత 1 o'clock క్లోజ్ చేస్తారు. మళ్ళీ తిరిగి 3 o'clock కి స్టార్ట్ చేస్తే నైట్ 8:30 వరకు ఉంటుంది. ఇక్కడ దీప సేవ అయితే చూడొచ్చు. శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్, అలాగే శ్రీ వెంకటరమణ స్వామి టెంపుల్. ఇక్కడ ఇలా మనకు దీపాలు ప్రమిదలలో పెడతారు కదా, ఇలా దీపాలలో పెడతారు. దీనికి కూడా టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని వాళ్ళు వెలిగించాలనుకున్న వాళ్ళు వెలిగించి మనసులో మన కోరికను కోరుకొని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. చూడండి, ఆ భక్తుడు చూపిస్తున్నాడు అమ్మవారికి. అలాగా ఇలా దీపం వెలిగించుకున్న తర్వాత పండితుల వారితోటి వాళ్ళు ఆ దీపాన్ని వేదోక్తంతో శాస్త్రోక్తంగా సమర్పిస్తారు అమ్మవారికి. ఇక్కడ తీర్థం ప్రసాదం అలాగే బొట్టు కూడా ఇక్కడ అమ్మవారి కుంకుమార్చన చేసినటువంటి బొట్టు కూడా ఉంటుంది. తీర్థం కూడా ఇక్కడ ఇస్తారు. ఇక్కడ ఇచ్చేటువంటి కుంకుమ చాలా శక్తివంతమైనదండి. అందుకోసమని ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా మంగళసూత్రం సౌభాగ్యం చల్లగా ఉండాలని కోరుకుంటూ అది మంగళసూత్రానికి తప్పనిసరిగా పెట్టుకుంటారు. అలాగే ఇక్కడనే మనకు అమ్మవారి ప్రసాదంగా తీర్థం కూడా ఇస్తారు, పువ్వులు కూడా ఇస్తారు. ఇక్కడ కుంకుమ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. చూడండి, లిక్విడ్ లాగా ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా అందరు ధరిస్తారు. అంతేకాకుండా వారి వెనకాల వైపు ఉంది కదా ఆ మండపం అనేది ప్రత్యేకమండి. ఇక్కడ ప్రత్యేకంగా ఏదైనా సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అనేసే నమ్మకము చాలా వరకు ఉందండి. అందుకని ఇక్కడ మేము నా పక్కనే ఉంది చూడండి, అక్కడ సంకల్పం చేస్తున్నారనమాట. దీనికి కూడా వేరే టికెట్ ఉంటుందండి. ఇక్కడ కోరుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుంది అనమాట. అందుకోసమనే దీనికి కూడా చాలా క్రేజ్ ఉంది. ఇక్కడ ఎవరికైనా కోరికలు తీరాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చేసి ఈ సంకల్ప మండపంలో సంకల్పం చెప్పించుకొని మీరు పూజ చేయించుకోవచ్చు. 150 రూపీస్ ఇస్తే మనకు ప్రసాదం ఇస్తారండి. భస్మ పూజ గాని కుంకుమ పూజ గాని చేయించుకున్న వాళ్ళకి ఫ్రీ ప్రసాదము, లడ్డు, కొబ్బరికాయ, పువ్వులు, కుంకుమ, అమ్మవారికి కుంకుమ పూజ చేసినటువంటి కుంకుమని కూడా మనకు ప్రసాదంగా అయితే ఫ్రీగానే ఇస్తారు. ఇంకా వద్దు అని అనుకుంటే విడిగా కొనుక్కునే వాళ్ళు 150 రూపీస్ తోటి అయితే మనము కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇలా 150 రూపీస్తో కొన్నటువంటి ఈ ప్రసాదం బ్యాగులో ఏమున్నాయో చూడండి. 2 కుంకుమ ప్యాకెట్లు, అమ్మవారికి కుంకుమార్చన చేసినటువంటి 2 కుంకుమ ప్యాకెట్లు, అలాగే 2 ప్రసాదం అంటే పొడి ప్రసాదం ఉంటుందండి, పిండిలాగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఒక తీర్థం బాటిల్, అది బావిలో ఇందాక చెప్పాను కదా, అది విశిష్టమైనది అనమాట, అమ్మవారి తీర్థ ప్రసాదం. అంతేకాకుండా 2 లడ్డూలు ఉంటాయండి. ఇంకా మనకి విభూతి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి 150 రూపీస్లోనే మనకు దొరుకుతాయి అన్నమాట. అమ్మవారి టెంపుల్ ఎదురుగానే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉంటారు.
చూడండి, మంగళవారం ఎంతో విశేషం. సుబ్రహ్మణ్య స్వామి, అలాగే అక్కడ హోమగుండం కూడా, హోమాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి హోమగుండాలన్నీ కూడా కామాఖ్య టెంపుల్లో ఉన్నటువంటి హోమగుండం ఆకారంలోనే ఉంటాయండి. ఈ పక్కనే అక్షరాభ్యాసం చేసేటువంటి సరస్వతి మండపం ఉంటుందండి. ఈ మండపంలో రాత్రి వేళ మూకాంబిక అమ్మవారి రథయాత్ర చేసిన తర్వాత ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడే ఇలా ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ సరస్వతీ దేవికి ఈ ఆలయానికి సంబంధం మీరు ఇంతకుముందు వీడియోలను తెలుసుకొని ఉంటారు కదా, అందుకోసమని ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకున్నట్లయితే మనకు ఎంతో జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తుందని, విద్యలో రాణిస్తారనేసి అపారమైనటువంటి నమ్మకంతో ఇక్కడ పిల్లలందరికీ అక్షరాభ్యాసం అనేది చేస్తూ ఉంటారు. ఈ వీడియో చూసిన వారికి మూకాంబిక అమ్మవారు త్రిమూర్త్యాత్మిక స్వరూపిణి అనేసి అర్థమవుతుంది ఖచ్చితంగా. జై మూకాంబిక, జై జై మూకాంబిక. సరస్వతి అమ్మవారికి కూడా విద్యాభ్యాసం చేస్తున్నారు. మూకాంబిక అంటే మాటలకు, విద్యాలకి అవిజ్ఞాన్ని తొలగించే తల్లి కాబట్టి విశేషంగా ఇక్కడ అక్షరాభ్యాసం కూడా జరుపుతారు. ఈ సహ్యాద్రి పర్వతంలోని కొంత భూమిని పరశురామ సృష్టి అని అంటారు. అందుకే ఇక్కడ 7 పుణ్య ఆలయాల రూపంలో వారే స్వయంగా అంటే పరశురాముల వారే నిర్మించారని చెప్తూ ఉంటారు. శారీస్ కూడా వేలం వేస్తున్నారు. అమ్మవారి టెంపుల్ వెనుక భాగం ఇది. శారీస్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. దీపారాధన ఇందాక మనం అనుకున్నాం కదా, ఇలా వెళ్తే మనకు బయటకి ఎగ్జిట్ అనమాట. లంచ్ కు ఇక్కడ డైనింగ్ హాల్ ఉంది, మనకు భోజనాలు పెడుతున్నారు. డైలీ ఇక్కడ భోజనాలు మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు, అలాగే 8 నుంచి రాత్రి 9:30 వరకు కూడా పెడతారనమాట. ప్రతిరోజు ఉంటుంది. టెంపుల్ కి మనం వస్తుంటే లెఫ్ట్ లో నుంచి బయటికి రావాలి, అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ లో ఉంటుంది భోజనశాల. ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంటుంది. తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇది 2 ఫ్లోర్లుగా ఉంది. మూకాంబిక అమ్మవారి ప్రసాదం ప్రతిరోజు 12 నుంచి 2:30 వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కర్ణాటకలోని మూకాంబిక అమ్మవారి టెంపుల్లో అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇక్కడ అందరూ సెల్ఫ్ గా పెట్టించుకొచ్చుకొని కూర్చొని తినాలి. బఫ్ సిస్టమ్ లాంటిది, కానీ బఫ్ సిస్టమ్ కాదు, ఎందుకంటే కూర్చొని తినాలి. ఎవరి వాటర్ వాళ్ళు తెచ్చుకోవాలి. సాంబారు, గుమ్మడికాయ కూర, అలాగే ఒక ఫ్రై, డిఫరెంట్ గా అయితే ఉంది ఇక్కడ భోజనం, కానీ టేస్టీగా ఉంది. టెంపుల్లో లేడీస్ కి సపరేట్ టాయిలెట్స్, అలాగే జెంట్స్ కి వేరే టాయిలెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అంతా చాలా చాలా బాగుంటుందండి. అచ్చం ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా కూడా కేరళ స్టైల్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఎన్నో శిల్పాలు వీటి మీద చెక్కబడి ఉంటాయి. కర్ణాటకకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మూకాంబిక టెంపుల్ని, మురుడేశ్వర్ టెంపుల్ని, ఉడిపి చిన్ని కృష్ణుడిని ఖచ్చితంగా దర్శించండి. వీటికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ నేను పెడతానండి. మీరు మన హైదరాబాదీ సాల్మిక్షర్ ఛానల్లో ఈ ప్లేలిస్ట్ని చెక్ చేయొచ్చు. అన్ని వివరాలను సవివరంగా మీకు చూపిస్తూ తెలియజేస్తూ అనమాట. అండ్ చూసారు కదండి ఈ వీడియోలో కనుక నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనే కానీ, స్థల పురాణం కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః అనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాదీ సాల్మిక్షర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. స్వస్తి.